రైట్. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన గంజాయి వనంలో నుంచి తులసి వనంలోకి ప్రవేశించినట్లుంది నాకు అంటూ మేడ మల్లికార్జున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడానికే సరిపోయింది టీడీపీ ప్రభుత్వానికి, దోపిడీ దొంగలు వాళ్లంతా అంటూ మేడ మల్లికార్జున్ రెడ్డి సంచలనంగా వ్యాఖ్యానిస్తూ ఇటు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో లోటస్ పాండ్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రేపు స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ మేడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా టీడీపీలో తనకి సరైన స్థానం దక్కకపోవడం, మరోవైపు టీడీపీలో తనకి కావలసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఎలాంటి సహకారం లభించకపోవడంతోనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాను, వైసీపీ ప్రభుత్వం ఇటు జగన్ రాష్ట్రానికి మేలు చేస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నా, అందుకే నా కార్యకర్తలతోనూ నేను కలిసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నాం అంటూ మేడ మల్లికార్జున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం లైవ్ చూసాం. లోటస్ పాండ్ నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డి ఇవే వ్యాఖ్యలను అక్కడ పునరుద్ఘాటించారు. రైట్. టీడీపీని వీడి వైసీపీలో చేరిన కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రస్తుతం ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడారు. జగన్ సమక్షంలో లోటస్ పాండ్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరినట్లు ప్రకటించి కూడా టీడీపీలో ఉన్న దోపిడీ వ్యవస్థను తట్టుకోలేక బయటకు వచ్చేశాను, జగన్ సమక్షంలో ఖచ్చితంగా రాష్ట్రం పురోభివృద్ధి వైపు వెళుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టే పార్టీలో చేరాను, కార్యకర్తలతో కూడా నేను కలిసి పార్టీలో చేరతానంటూ ప్రకటించారు. పూర్తి సమాచారం అందిస్తారు అక్కడి మీడియా సమావేశానికి సంబంధించి. మరోవైపు మేడ మల్లికార్జున్ రెడ్డి ఇంకా లోపల జగన్తో ఎలాంటి చర్చించారు, లేకపోతే మేడ మల్లికార్జున్ రెడ్డికి ఇంకేమైనా హామీ ఇచ్చారా జగన్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ గురించి? మా ప్రతినిధి విజయ్ అక్కడే ఉన్నారు, లోటస్ పాండ్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. విజయ్. థ్యాంక్ యూ గోపి. ఇప్పుడైతే మేడ మల్లికార్జున్ రెడ్డి జగన్ నివాసం వద్ద దాదాపు తనతో పాటు అరగంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తాను ఇప్పటి వరకు గంజాయి వనంలో నుండి తులసి వనంలోకి చేరుతున్నాను అన్నట్టుగా ప్రకటించి ఈ నెల 30వ తేదీన ఏదైతే కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఉందో భారీ బహిరంగ సభలో అధికారికంగా జాయిన్ అవుతానని చెప్పారు. అదేవిధంగా గతంలో ఇంతకు ముందు ఎవరైతే వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో తనతో పాటు మాట్లాడినప్పుడు తాను తాను చేస్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యాంగబద్ధంగా పార్టీలో చేరాలని కోరే ఈ విధంగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఈ విధంగా విలువలు గల పార్టీలో చేరాను అని మేడపాటి చెప్తున్నారు మల్లికార్జున్ రెడ్డి గారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ విధి విధానాలు నచ్చాయి, అవినీతి పాలనని అంతరించేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటూనే ఈ విధంగా చెప్తూ దాదాపు అరగంట పైగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో చూసుకున్నట్లయితే ఇటువంటి డిమాండ్ల గురించి మరి దేని గురించి కూడా స్పష్టత ఇవ్వలేదు. ఏదైతే 30వ తారీఖున సభలు ఉన్నారో ఆ రోజు అధికారికంగా మాట్లాడుతాను అని చెప్పారు. ఈ విధంగా చూసుకున్నట్టు మరికొందరు నాయకులు కూడా వైసీపీలో జారీ అవుతారని కూడా మల్లికార్జున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రైట్. విజయ్ కుమార్, మొత్తంగా మేడం మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో చేరడానికి ఎవరు వెనక చక్రం తిప్పినట్టు అనుకోవచ్చు? మనం ప్రస్తుతానికి చూస్తే గనక కేవలం వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి మాత్రమే మల్లికార్జున్ రెడ్డి పక్కన కూర్చున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎవరు ఈ తతంగం అంతా నడిపించారు అనుకోవచ్చు, లేకపోతే అసలు స్వతహాగానే మేడం మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి రావాలని వచ్చారని అనుకోవాలి? ఎలాంటి హామీ లభించకుండా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కడప జిల్లాలో టీడీపీ సీటు మేడం మల్లికార్జున్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ విషయంలో చూసుకున్నట్టే ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎవరైతే ఈయన ఉన్నారో రెడ్డి చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడా విజయసాయి రెడ్డి సమక్షంలోనే భేటీ జరుగుతుందని ఊహించిన విధంగానే ఈ రోజు కూడా జరిగింది. అయితే
ప్రధాన దొడ్డిదారిని వెళ్లే నాయకుడిని అయితే కాదు. నేను పార్టీ విధి విధానాలు వచ్చి అదేపేటంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన కారణం అంటూనే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు గత 2 గంటల క్రితం బొత్స సత్యనారాయణ పార్టీ ఆఫీస్కి వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే పార్థసారథి గారు కూడా వచ్చారు. కానీ పార్థసారథి గారిని బొత్స సత్యనారాయణ గారి యొక్క భేటీలో లేరు. కేవలం విజయసాయి రెడ్డి గారు మాత్రమే. విజయసాయి రెడ్డితో పాటు ఈ మేడ మల్లికార్జున రెడ్డి మరి తన అనుచరులతో వచ్చి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన కనిపిస్తుంది. రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ.